మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి పరిపాలన, మరోవైపు విపక్షాల పోరాటం, ఇంకోవైపు తెలంగాణలో సమస్యల వాడివేడి, ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్న ప్రతిరోజు కనిపించే ఎపిసోడే. సో ఈరోజు కొత్తగా ఏముంది అనుకోవచ్చు. ఎస్, ఈరోజు కొత్తదనమే ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే ఒక స్లోగన్ పదే పదే వినబడుతుంది. మీ అందరికీ తెలుసు. ఇంకొక స్లోగన్ కూడా పదే పదే వినబడేది జై జవాన్ జై కిసాన్. ఈ రెండు స్లోగన్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, యావత్ భారతదేశంలో ప్రతి చోట కూడా ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. కానీ ఈరోజు జరిగే పరిస్థితి ఏంటి? అసలు ఈరోజు ఏం జరుగుతుంది? ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఒక్కసారి యావత్తు తెలంగాణ సమాజం, ఇక్కడున్న తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది అని చెప్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాడి వేడి అంతా ఇంతా కాదు. ఎందుకంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని ఈనాటి యువతను నిర్లక్ష్యం చేస్తున్న తీరు, ఈనాటి యువతకు కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టలేని పరిస్థితి, కనీసం వల్ల కడుపు నింపే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్, ఫుడ్ పాయిజన్, ఫుడ్ పాయిజన్, ఫుడ్ పాయిజన్, లేదా ఏదో ఒక చోట హాస్టళ్లలోకి వచ్చిన పాములు, మరొక చోట కరెంటు లేక ఇబ్బంది, ఇంకొక చోట ఉపాధ్యాయుల కొరత, ఇంకొక చోట భవన మౌలిక సదుపాయాలు లేక, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్న అంశాలన్నీ కూడా ఇన్ని కాదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కన్నీళ్ళ ఆర్తనాదాలే కనబడుతున్నాయి. చాలా బాధ అనిపిస్తుంది, చాలా ఆవేదన అనిపిస్తుంది. ఎందుకంటే నా తెలంగాణ తలరాత రాసేది రేపటి భవిష్యత్తే, నా తెలంగాణ తలరాత మార్చేది కూడా రేపటి భవిష్యత్తే. యువతే కీలకం. ఆ యువతకు పూర్తి స్థాయిలో కూడా ఏ వయసులో అందాల్సిన పౌష్టికాహారం అంటే పోషకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అందకపోతే వాళ్ళు ఎట్లా ఐపీఎస్లు అవుతారు, ఎట్లా ఐఏఎస్లు అవుతారు, ఎట్లా అడ్వకేట్లు అవుతారు, ఎట్లా పైలట్లు అవుతారు, ఎట్లా ఇస్రో శాస్త్రవేత్తలు అవుతారు, ఎట్లా రాజకీయ నాయకులు అవుతారు, ఎలా పారిశ్రామికవేత్తలు అవుతారు? ఒక్కసారి మీరంతా ఆలోచించాలి. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం. కనీసం మన ప్రభుత్వానికి సంబంధించి మార్పు పేరుతో వచ్చిన తర్వాత గురుకులాలలో ఫుడ్ పాయిజన్ జరగకుండా చూడాల్సిన బాధ్యత మన ప్రభుత్వానికి ఉందా లేదా? రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారు? రాష్ట్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ విభాగం ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేకపోతుంది? దాంతోపాటు పోలీస్ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ పరిపాలనా వ్యవస్థకు సంబంధించి ఎందుకు ఇంత దారుణంగా తయారైపోయింది? విద్యాలయాలలో ఇంత దారుణంగా ఎందుకు జరుగుతున్న పరిణామాలకు ఎందుకు వాస్తవ ధృవీకరణ కనిపించట్లేదు? ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, విద్యాలయాలంటే దేవాలయంతో సమానంగా భావిస్తాం. దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే చంటి బిల్లులు అంటే పూర్తి స్థాయిలో కూడా చిన్న వయసున్న వారందరినీ కూడా దైవ సమానులుగా భావిస్తాం. మరి అలాంటి వారికే మనం బుక్కెడ